వేణుగోపాల్ కృష్ణ సార్కి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారికి కూడా, అలాగే వెలుగు ఉదయమోహన్ రెడ్డి సార్కి, అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం గుర్తించబడింది. ఈ గుర్తింపు కూడా ఎందుకు అంటే, మనకు వయోవృద్ధులు కూడా హక్కులు ఉన్నాయి. మీరు యాక్చువల్గా మా భవిష్యత్తుకు మీరు పాటలు వేసిన వాళ్ళు, అంటే ఉదాహరణకి ఏంటంటే, ఒక చిన్న మొక్క నాటితే మీరు ఆ మొక్క యొక్క ఫలితాలు మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఇట్ ఈస్ ఫైనల్ అకార్డింగ్ టు సెక్షన్ 27. సో వారిని ఈ ప్రోగ్రామ్ పట్టుకుని వారి సహాయం ఇప్పటికీ మనకు వయోవృద్ధులకు ఉండాలి. ఎంత సమయభావం ఉన్నా కూడా మేడం గారు వచ్చారు. సో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నాం. మొదటగా ఐ రిక్వెస్ట్ మునిగోపాల్ కృష్ణ గారు టు స్పీక్ ఫర్ 2 minutes. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవము శుభ సందర్భంలో ఇక్కడ వెలుగు వృద్ధాశ్రమము, పాఠశాల, దివ్యాంగుల దేవాలయమైనటువంటి ఈ ప్రదేశంలో ఉదయమోహన్ రెడ్డి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మమ్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడము మాకు చాలా గర్వకారణంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రెస్ మిత్రులకు నమస్కారం. నిజంగా మదనపల్లి అదృష్టం ఏంటో కానీ మొదట చూస్తున్నాం, యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ దేశంలో ఎవరైతే ఐఏఎస్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి 1,40,000 మంది దాకా సీనియర్ సిటిజన్స్ పాపులేషన్ ఉంది. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో సుమారు 1,500 మంది ఉంది. అంటే మన కల్చర్, భారతదేశం ఎంత గొప్పదో చెప్పాలంటే అంత ఎక్కువైతే నిరాదరణకైతే గురి కావట్లేదు మేడం, మనం ఉమ్మడిగానే ఉన్న వేరే జిల్లాలతో పోలిస్తేను. కాబట్టి మనకి ఇంకా కూడా మనకి సెక్షన్ ఈ మధ్య రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రతి మండలానికి ఒక అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఇక్కడ మన వెలుగు సంస్థ గురించి 2 మాటలు మాట్లాడుతున్నాను. ఇది మొదట వచ్చి శ్రీమతి పద్మజ వ్యవస్థాపక సెక్రటరీ, వెలుగు సంస్థ గారి ఆత్మీయ గౌరవ సంస్థానం మరియు ప్రస్తుత వెలుగు సంస్థ సెక్రటరీ అయిన శ్రీ ఎం ఉదయమోహన్ రెడ్డి గారు వృద్ధుల సంక్షేమం కొరకై శ్రీ పద్మజ వృద్ధాశ్రమను ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమాన్ని శ్రీ ఎం ఉదయమోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి శ్రీమతి ఎం విమలమ్మ గారు 2009వ సంవత్సరం నందు తమ సువర్ణ హస్తాలతో ప్రారంభించారు. ఈ వృద్ధాశ్రమం కొరకు కొత్త భవన నిర్మాణమును వెలుగు సంస్థ వారు తమ స్వంత స్థలమందు మొదలుపెట్టారు. ఈ సౌకర్యంతో విశాలమైన పద్మజ వృద్ధాశ్రమ భవన నిర్మాణంలో పలువురు తమ వంతు సహాయ సహకారాలని అందజేసినారు. పారిశ్రామికవేత్త కీర్తిశేషులు టిఎన్ రఘునాథ్ రెడ్డి గారి జ్ఞాపకార్థము ఈ భవనమును టిఎన్ రఘునాథ్ రెడ్డి గారి స్మారక భవనముగా పేరు పెట్టబడి సమస్త కష్ట నష్టాలను మరియు బాధలను పంచుకుంటూ ఈ వృద్ధాశ్రమానికి తమ వంతు సహాయాలు అందించి దీనికి మొదటి దాతగా 6 లక్షల రూపాయలని అందజేస్తారు. చదువుకున్నారో they got more than 20-25% have got government jobs in backlog agencies reserved for disabled. సో ఒక్కొక్క మెట్టుగా మోడల్ లాగా తయారు చేశారు. మనం ఇక్కడ పెట్టడానికి కూడా అంటే వాట్ ఆర్ ది సర్వీసెస్ దట్ వీఆర్ గివింగ్, వాట్ వీఆర్ ఎంకరేజింగ్ అనేది మీ నోటీస్లో ఉండాలని చెప్పి తీసుకొచ్చాము. కాయిన్ కాన్సెప్ట్, టాయిలెట్ కాన్సెప్ట్, కలర్ కాన్సెప్ట్, ఇట్లా ఎన్ని కూడా నేర్పిస్తారు. అంటే పిల్లలు అంత నెగ్లెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ బీన్ నెగ్లెక్టెడ్ బై దిస్ లవర్ వన్స్ హూ చిల్డ్రన్ ఉండాలి. బట్ దీస్ ఆర్గనైజేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ సపోర్ట్ టు దెమ్ and this is one of the first NGO which was established in the year 1999. There is no other example. అందరూ కలిసి మమ్మల్ని ముందుకు నడుపుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. కానీ వాళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదే మరి మీరందరికీ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ ఓల్డేజ్ హోమ్ సందర్భంగా మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రికార్డు కూడా ఉంది. మనకు ప్రభుత్వం చేయలేని పని గ్యాస్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో యాక్టివ్గా ఎంత ఫ్రీ సర్వీస్ టోటల్గా ఎక్కడ కూడా 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీబడి. అంతే. ఐ రిక్వెస్ట్ భాగ్యలక్ష్మి గారు టు స్పీక్ 2 minutes. ఈరోజు వృద్ధుల దినోత్సవం సందర్భంగా మన వెలుగు సంస్థకు విచ్చేసినటువంటి సబ్ కలెక్టర్ మేడం గారికి, చెల్లా కళ్యాణి గారికి వెలుగు సంస్థ తరఫున స్వాగతం. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, కృష్ణ కిషోర్ గారికి, మునిరత్నం సార్ గారికి, గోపాల్ కృష్ణ సార్ గారికి మరియు ఆనంద్ సార్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇక్కడ వెలుగు 1997వ సంవత్సరంలో నుండి ఇది
స్టార్ట్ అయింది. ముందుగా యాంగులైనటువంటి 6 to 20 years లోబడినటువంటి పిల్లలకు ఈ సంస్థను స్టార్ట్ చేస్తున్నారు. సో చిన్నగా స్టార్ట్ చేసి 15 మందితో స్టార్ట్ చేసి ఈరోజు సుమారు 200 మందికి ఈ సంస్థ ఆశ్రయాన్ని కల్పిస్తుంది. ఇక్కడ ముందుగా 3 ప్రాజెక్ట్స్ను మేము రన్ చేస్తున్నాం మేడం. ఒకటి దివ్యాంగులైనట్టు 6 to 20 years ఉండేటువంటి పిల్లలకి, అలాగే 20 years పైబడినటువంటి లైఫ్ లాంగ్ షెల్టర్ వాళ్ళకి 20 మెంబర్స్కి అది నేషనల్ ట్రస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి వృద్ధులకు, ఈ వృద్ధాశ్రమంలో సుమారు 50-55 మంది వృద్ధులకు ఆశ్రయం పొందుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టీంకి ఇన్ఛార్జ్ ఉంటారు. మాది నేషనల్ ట్రస్ట్ సంబంధించినటువంటి ఇటస్ నుండి లైఫ్ లాంగ్ షెల్టర్ ఉండేటువంటి వాళ్ళకి, దీంట్లో మాకు 4 కేటగిరీ ఉండేటువంటి డిజబిలిటీ వాళ్ళకి నేషనల్ ట్రస్ట్ వాళ్ళు షెల్టర్, హోమ్ కేర్, మెడికల్ కేర్, అలాగే వొకేషనల్ ట్రైనింగ్లో శిక్షణ ఇస్తున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అనేటువంటి నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే పెద్దవాళ్ళు మనం చూసుకున్నట్లయితే, ఎల్డర్లీ పీపుల్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనకు మహావృక్షం చూసుకున్నట్లయితే వాటి యొక్క వేళ్ళు ఉంటాయి, వేళ్ళు కనబడవు ఎవరికి, కానీ మహావృక్షం ఆ విధంగా ఉండి మంచి ఫలాలు అన్నీ ఇస్తుంది అంటే కారణం ఖచ్చితంగా ఆ వేళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో అప్పుడే మహావృక్షం అనేది చాలా మంచిగా ఉంటుంది, మంచి పళ్ళు అవన్నీ ఇస్తుంది. సో మన పెద్దవాళ్ళు కూడా మన సొసైటీకి ఈ వేళ్ళు లాంటి వాళ్ళు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే సేవ అనేది లేదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసింది మన సొసైటీకి ఒక మోరల్ వాల్యూస్ కానీ, ఒక విజడం కానీ, వాళ్ళ వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు నేర్పించే మంచి లెసన్స్ కానీ ఏవైనా సరే మన సొసైటీ ముందుకు వెళ్ళడానికి, అంటే ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం. అయితే